మన సామర్థ్యతను బట్టి కాదు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే మీ అంతటా మీరు మారిపోతాను ఇక్కడ వచ్చారేమో, మీ వలన అవ్వదు. ఆ కృప కావాలి మనకి. కృప చూపించే దేవుడు ఉన్నాడు, మనల్ని కరుణించి మనల్ని ఆదుకొని మన జీవితాలను బాగు చేసి మనల్ని మార్చి మనలో ఆయన చిత్తాన్ని జరిగించి మన బలహీనత మధ్యలో నుండి మనల్ని పైకి లేపి మనల్ని పరిపూర్ణులుగా చేసే దేవుడు. సమ్టైమ్స్ యూ హావ్ టు బి పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఈయన చెప్పేది కంటిన్యూ చేయండి. నేను కోరని దానిని చేసిన ఎడల, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని. ఏంటి? నాలో ఒక పాపం ఉంది, పడిపోయిన స్వభావం. ఇక్కడ ఎవరైనా దేవుని బాధ పెట్టాలని పాపం చేస్తారా? ఈరోజు దేవుని బాధ పెట్టాలని నిర్ణయించుకుని బూతు మాటలు మాట్లాడతావా? నేను దేవుని బాధ పెడతానని ఇలా బ్రతుకుతావా? నో, యూ డోంట్ వాంట్ టు హర్ట్ గాడ్. అందుకని చివరికి దేవుని దగ్గరకు వచ్చి, దేవా, ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. నేను నీకు విరోధంగా చేశాను, సారీ ప్రభా, నేను బాధ పెట్టాలని చేయలేదు ప్రభా. దేవుని బాధ పెట్టాలని కాదు, కానీ మనలో ఉంది ఆ పడిపోయిన స్వభావము. మనందరిలో ఉంది. నువ్వు ఎంతనే చెప్పు, నువ్వెంత పరిశుద్ధులు 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 అని చెప్పుకో. ఈరోజు ఈ బ్యాచ్ ఉన్నారులే, నేను ఏం చేసినా పరిశుద్ధం అయింది అంటాడు. ఉందరా నీలో పడిపోయిన స్వభావం? అంగీకరించు. ఎగ్జామిన్, దేర్ ఇస్ అ ఫాలెన్ మ్యాన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. చచ్చేంత వరకు అంటాడు, ఈరోజు ఒక్కరోజు కాదు. చాలా మంది ఉన్నాయి, బాప్తిజం తీసుకుంటే వెళ్ళిపోతాడు, చచ్చిపోయాడు, అంతే అయిపోయింది. నో 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 నో, చచ్చిన శవం నీతోనే ఉంది. అప్పుడప్పుడు ఆ గబ్బు కొడతా ఉంటుంది, జాగ్రత్త. మరలా తిరిగి లూస్తానికి అపవాది ట్రై చేస్తూ ఉంటాడు. మరలా నీ మధ్య దూరతానికి, నేను పాడు చేస్తానికి వాడు నీ బలహీనతనే కొడతా ఉన్నాడు. బట్ దెన్ ఐమ్ ఆస్కింగ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, కెన్ యూ అలౌ ద హోలీ స్పిరిట్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్? నీ అంతటా నీ వల్ల కుదురుతుందా? అవ్వదు. నీకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇక్కడ బైబిల్ చూస్తే చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ మాట ముగిద్దామండి, లెట్స్ గో ఫార్వర్డ్. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోర నాకు కీడు చేయటకు కలుగుచున్నది అని ఒక నియమము నాకు కనబడుచు ఉన్నది. కంటిన్యూ ప్లీజ్. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. 24 వచనం చూడండి. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎవరు నన్ను రక్షిస్తారు ఈ దేహం నుండి? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నన్ను ఎవరు విడిపిస్తారు? అయ్యో, ఎంత దౌర్భాగ్యుణ్ణి. Who can deliver me from this body? ఈ బాడీ నుండి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఈ పడిపోయిన శరీరం నుండి ఎవరు విడిపిస్తారు? విడిస్తామంటే మనం చాలా మంది అనుకుంటున్నాం, ఈ దేహం నన్ను విడిచిపోతాం, చచ్చేంతవరకు ఈ దేహం